హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. మా మమ్మీ ఫస్ట్ రొయ్యల్ని వాష్ చేస్తున్నారు. ఇట్లా రొయ్యల్లో నరం లాగా ఉండిద్దంట, అవి తీసేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఈ రొయ్యలు ఉల్లిపాయ తొక్కలేంటి అని అనుకుంటున్నారా? నేను ఏంటబ్బా అని అనుకున్నాను. మా మమ్మీ చెప్పారు తర్వాత. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయను పసుపు ఉప్పు వేసి అలా మిక్స్ చేసుకుని ఉంచితే నీసు వాసన అనేది రాదంట. ఇంకా అలా ఉల్లిపాయ తొక్కులతోనే అలా వాష్ చేస్తున్నారు ఇట్లా నీట్ గా. ఒక 2 to 3 టైమ్స్ దాకా వాష్ చేసుకున్నారు. అట్లాగే ఇలా చేస్తే స్మెల్ అనేది రాదు, నీసు వాసన అనేది. మీరు కూడా ఇలా నెక్స్ట్ టైం వాష్ చేసేటప్పుడు ట్రై చేయండి. ఇంక ఇలా వాటర్ తోనే వాష్ చేసుకుంటే ఇంకా ఉల్లిపాయ తొక్కలైనా సెపరేట్ చేస్తారు మా మమ్మీ ఇక్కడ. ఇలా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కి 1 hour పట్టింది మా మమ్మీకి. చూస్తున్నాగా సేమ్ ఇట్లానే చూడండి ఎంత వైట్ గా ఎంత నీట్ గా వచ్చినాయో. చాలా స్మెల్ కూడా ఏం రాలేదు. సైడ్ వీడియోస్ మా మమ్మీ నాకు చూపిస్తున్నారు. ఇట్లా వైట్ గా అవుతున్నాయి చూడు, ఇట్లా నీట్ గా వస్తాయి అంతలా క్లీన్ చేసుకుంటే అని చెప్పి అంటున్నారు. ఇంకా అవి సైడ్ పెట్టేసుకోవాలి. ఇవి 2 kgs రొయ్యలు, దానికి చెప్తున్నా నేను. ఒక 4 ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా 2 టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్ని కామనే. చింతపండు రసం కొంచెం మరీ ఎక్కువ కాదు. ఇంకా మసాలా వచ్చి 2 వేస్తారు. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకోటేమో అన్ని స్పైసెస్ తో కలిపి మసాలా అది. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి లైట్ గా. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నారు మా మమ్మీ ఇక్కడ. దాంతో పాటు మెంతి పొడి వేశారు. దానివల్ల డైజెషన్ బాగా అవుతుందని అది వేస్తారు నాన్ వెజ్ ఐటమ్స్ కి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లాగా చూస్తున్నారు కదా, సేమ్ ఇంతే ప్రాసెస్. ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 5 minutes పాటు ఆ ఉల్లిపాయలు ఉడికేదాకా మూత వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక తీసుకుని సైడ్ పెట్టుకున్న రొయ్యలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. ఇంకా మా మమ్మీ ఇక్కడ అన్ని నీట్ గా వేసేస్తున్నారు ఇట్లాగా మొత్తం అన్ని. నీసు వాసన అట్లా కూడా ఏమీ రావట్లేదు. ఇంకా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా అలా లైట్ గా గరిటితో కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేయకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి. ఇంకొక 10 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చుకోవాలి మూత వేసేసుకొని. ఇంకా చూస్తున్నారు ఇట్లాగా. ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంటే ఇలా బయటకు వచ్చి ఇలా వాటితో ఉడుకుతాయి రొయ్యలు అనేవి. ఇంకెలా మనం మధ్య మధ్యలో తీసి ఇట్లా మిక్స్ చేసుకుంటా ఉండాలి, కలుపుకుంటా ఉండాలి. అవి ఉడికే వరకు చాలా టైం అయితే పడుతుంది. ఇంక ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అవి కూడా తీసుకొని యాడ్ చేసుకొని ఇంకా అలా మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్ కర్రీకి ఎక్కువ ఇవి ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుందంట, అందుకే చాలా టైం వరకు పట్టింది. ఒక 2 hours పట్టినట్టుంది మొత్తం కలిపి. ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఉడకనివ్వాలి ఒక 5 to 10 minutes పాటు. ఒక 60% కుక్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ప్లేట్ వేసేసుకోవడమే. ఇవి ఒక 5 to 15 minutes పాటు ఉడికించుకోవాలి. టమాటాలు అనేది కూడా ఉడకాలి కదా. ఇంకా మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 to 3 times అలా మమ్మీ తీసి కలుపుతూనే ఉన్నారు. ఇప్పటికే 1 hour అయిపోయింది. కర్రీ మాత్రం అసలు అవ్వట్లేదు. ఒక పక్క మమ్మీ ఫిష్ కర్రీ కూడా చేస్తారు, కానీ ఈ కర్రీ మాత్రం అసలు అవ్వట్లేదు. మమ్మీ అంటున్నారు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది, సో ఇట్లా చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇంకా అన్ని స్పైసెస్ కలిపి ఒక మసాలా చేస్తా అని చెప్పాను కదా మా మమ్మీ. ఇంకా ఆ మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నారు. ఈ మసాలా రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను షార్ట్ లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. కానీ మసాలా మాత్రం టేస్ట్ బాగా వస్తుంది మసాలా వేయడం వల్ల అయితే. ఇంకా అలా 2 మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకా మూత వేసుకొని ఒక 5 minutes తర్వాత కారం వేసుకున్నారు మమ్మీ 2 spoons. ఆ వీడియో మిస్ అయింది. ఇంకా కారం వేసిన తర్వాత ఒక 5 minutes కి ఇంకా వాటర్ కూడా పోసుకున్నారు, ఒక గ్లాస్ వాటర్. ఆ వీడియో కూడా మిస్ అయింది, చూసుకోలేదు నేను. ఇంకా అలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నారు మమ్మీ అయితే. వాటర్ పోసాక అయితే ఇంకా బాగా ఉడకనివ్వాలన్నమాట. ఆ ముక్క అనేది బాగా ఉడకాలి కాబట్టి టేస్ట్ రావడానికి. ఇప్పుడు కొంచెం లైట్ గా చింతపండు రసం పోసుకున్నారు, లైట్ గా, మరీ ఎక్కువ కాదు. పులుపు వద్ద అనుకునే వాళ్ళు అది కూడా వేసుకోక్కర్లేదు. నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ గరం మసాలా వేసుకున్నారు, అది కూడా హోమ్ మేడే. ఈ మసాలా వేయగానే స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. అన్ని నాన్ వెజ్ కర్రీస్ కి కామన్ గా ఇదే మసాలా యూస్ చేస్తారు. ఈ మసాలా కూడా నేను ఏమేమి వేయాలి అవి కూడా ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడమే. చూస్తున్నారు కదా, సేమ్ ఇంతే ప్రాసెస్. ఇంకా అయిపోయినట్లే. ఫైనల్ గా 2 hours తర్వాత కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది. చాలా ఉడకనిచ్చారు మమ్మీ అయితే. చాలా టైం అయితే పట్టింది ఫ్రాన్స్ కర్రీకి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.